ఇన్‌స్టాగ్రామ్ లో పరిచయం చేసుకున్నాడు. సినిమాల్లో హీరోగా చేస్తున్నా అన్నాడు. అందంగా ఉన్నావని వల విసిరాడు. అందని గాడికి డబ్బు దండుకున్నాడు. తీరా పెళ్లి మాట ఎత్తేసరికి కాదు పొమ్మన్నాడు. నెల్లూరు జిల్లాలో హీరో కాస్త విలన్ గా మారడంతో పోలీసులను ఆశ్రయించింది యువతి. ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని కోట మండలం కర్లపూడి గ్రామానికి చెందిన ఓ యువతి ప్రవీణ్ అనే యువకుడిని ప్రేమించి వివాహం చేసుకుంది. కొన్ని రోజులు వీరి కాపురం సజావుగానే సాగినప్పటికీ వివిధ కారణాల వల్ల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో భర్తతో విడిపోయి వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో నెల్లూరులోని వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ ప్రైవేట్ ఆసుపత్రిలో ఉద్యోగం చేస్తోంది. ఈమెకు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా సునీల్ రెడ్డి అనే వ్యక్తి పరిచయం అయ్యాడు. తాను సినిమాల్లో హీరోగా చేస్తానని చెప్పి పలుమార్లు హైదరాబాద్కు షూటింగ్కు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య సాన్నిహిత్యం ఏర్పడింది. తనకు వివాహం కాలేదని చెప్పిన సునీల్ రెడ్డి యువతిని వివాహం చేసుకుంటానని నమ్మించాడు. సునీల్ రెడ్డి మాటల్ని నమ్మిన ఆమె మరింతగా దగ్గరైంది. నెల్లూరుకు వచ్చినప్పుడల్లా వివిధ హోటళ్లలో రూములు తీసుకుని కలిసి ఉండేవారు. ఇద్దరూ సన్నిహితంగా ఉన్న సమయంలో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. పెళ్లి చేసుకోమని పలుమార్లు అడిగినా సునీల్ రెడ్డి వివిధ కారణాలతో దాటవేస్తూ వచ్చాడు. తాను తీసిన సినిమా పూర్తయిన తర్వాత వివాహం చేసుకుంటానని చెబుతూ వచ్చాడు. తాను చేస్తున్న సినిమాకు డబ్బులు అవసరమని చెప్పడంతో తన వద్ద ఉన్న బంగారు ఆభరణాలను కుదువ పెట్టి సునీల్ రెడ్డికి డబ్బులిచ్చింది యువతి. ఇటీవల వివాహం విషయంపై సునీల్ రెడ్డిని నిలదీయగా ఇరువురి మధ్య వివాదం జరిగింది. ఈ విషయంపై చర్చించేందుకు బయటకు వెళ్దామని చెప్పి కారులో తీసుకువెళ్లి తనపై సునీల్ రెడ్డి తీవ్ర స్థాయిలో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ప్రస్తుతం పెళ్లి చేసుకోమని అడగడంతో సన్నిహితంగా ఉన్నప్పుడు తీసుకున్న ఫోటోలు, వీడియోలను బయట పెడతానని బెదిరిస్తున్నాడని వెల్లడించింది. తనను మానసికంగా, శారీరకంగా ఇబ్బందులు పెట్టిన సునీల్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరింది. నువ్వంటే ఇష్టము, నేను పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. తనకు ఆల్రెడీ పెళ్ళే 3 పిల్లలు. ఆ విషయం నాకు తెలియదు. పెళ్లి కాలేదనే చెప్పాడు. ఎందుకు ఇట్లా చేస్తున్నావని నేను క్వశ్చన్ చేశాను. నా మూవీ సగం లాగిపోయింది, మీ ఇంట్లో ఆస్తి మీ మదర్ పేరు మీద ఉంది కదా, తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి కొంచెం మనీ ఇవ్వు, నేను మూవీ క్లోజ్ చేస్తాను అని చెప్పాడు. అది కుదరదానని నేను చెప్పేసరికి నన్ను ఒక రూమ్లో లాక్ చేసి 2 months నన్ను కొట్టి బయట రానికుండా నా మొబైల్ తీసుకొని పర్సనల్గా నా ఫొటోస్ తీసి బయట ఎవరికైనా చెప్పామంటే ఇవి నేను సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తానని చెప్పేసి నన్ను ఇబ్బంది పెట్టాడు. నిత్యం ఇలాంటి ఘటనలు ఎన్నో వార్తల్లో కనిపిస్తున్నా అమాయక యువతులు గుడ్డిగా నమ్మి మోసపోతూనే ఉన్నారు. ఇప్పుడు ఈ యువతి పరిస్థితి కూడా అలాగే జరిగింది. సినిమా మోజులో పడి సునీల్ రెడ్డి అనే వ్యక్తితో మంచి భవిష్యత్తు ఉంటుందని ఊహించుకుంది. కానీ ఇప్పుడు అంతా తలకిందులైంది. సో అమ్మాయిలు జాగ్రత్తగా ఉండాలని పోలీసులు హెచ్చరిస్తున్నారు.